మాతృభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య దేవేభ్యో నమః, ఋషిభ్యః నమః. లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, విద్వేషవర్గ విజయేపి తమాల నీలాం, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. త్రిగుణములతో త్రికాలములలో త్రిభువన అధికారి అయి ఉన్న మూల పెద్దమ్మయగు ఆ పరాశక్తికి నమస్కారములు చేసి మరి దేవీ మహత్యం కొనసాగిస్తున్నాను. ఇది 2వ ప్రకరణ. నిన్న మనం మేధోనామ మహర్షి ఆశ్రమము చేరాడు. మనస్సు భ్రమించి ఇంకా పూర్వవాసనలతో తాను మహారాజుగా అనుభవించినది తలంచుచు తానే మహారాజునని ప్రేలుచూ తిరుగుతూ ఉన్నాడు పిచ్చి బట్టి ఆ రాజు. ఇక నేను ఇప్పుడే అమ్మను వర్ణించాను. మరి ఇటువంటి మానసిక రోగులకు మందే లేదంటాడు తిక్కన. ద్రౌపదితోనే పలికిస్తాడు, నాకు బుర్ర చెడిపోయిందయ్యా కృష్ణ, వీరిడి అయిన మానిసికి వెండి వివేకము కలగనేర్చునే పిచ్చి పట్టింది నాడు వస్త్రాపహరణం చేసినప్పుడు. అది ఇంకా కోలుకోలేకుండా నాకు వివేకంగా మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి ఉంది, నా వివేకం ఎప్పుడో కోల్పోయింది, నేను యుద్ధమే కొడుతున్నానని చెప్పలేక చెప్పింది అమ్మ. అలాగనే దీనికి మందు దైవ ఆశీర్వాదమే, దైవ అనుగ్రహమే. ఇక్కడ ఎంత పిచ్చి పట్టిన వాడు నామక మందు పెడతాను కానీ 15 రోజులు సంపూర్ణ మానసిక ఆరోగ్యంతో వెళుతున్నాడు. అందుకని అదే ఇక్కడ చెప్తూ ఉన్నాను. త్రిగుణవర్తి పరాశక్తి దృష్టి శుద్ధల పొందగలిగిన నాడే విముక్తి గలుగు. త్రిగుణవర్తి పరాశక్తి దృష్టి శుద్ధల పొందగలిగిన నాడే విముక్తి గలుగు. 3 గుణములతో ఉప్పారుచున్న ఆ పరాశక్తి యొక్క కడగంటి చూపులు, అమృతమయమైనటువంటి కరుణారసామృతాన్ని చిలికే ఆ చూపులు, అనుగ్రహం ఎవడు పొందగలిగిన నాడే ఆ రోజే వాడికి విముక్తి. మతి చెల్లించిన మామూలు మానవునకు ఇంకా అలాంటప్పుడు విముక్తే లభిస్తుంది. జన్మ పరంపరలకే స్వస్తి పలుకుతుంది అమ్మ కావాలంటే. ఇక మతి చెల్లించిన మామూలు మనిషి విషయం చూసుకుంటే దైవ కృప కన్నా
మించు వైద్యంబు గలదే, దైవ కృప కన్న మించు వైద్యంబు గలదే. అమ్మ బాగు చేయాలని అనుకుంది, బాగైనాను, మరీ ఉపన్యాసం ఇస్తున్నాను, 4 పద్యాలు రాస్తున్నాను. అది అమ్మ అనుకుంది కాబట్టి, లేకుంటే సాధ్యమా? దైవ కృపకు మించిన వైద్యుడు లేడు, సమస్త వైద్యాధికారి ఆమె. కాలము సుప్రసన్నమయి గాసిలి దస్సిన ఆన్రూపాలు, భావాలయ సీమలన్ మెరసి సాదరమొప్ప మహర్షి చెంతకున్, రాలిన భక్తి ఏర్పడ అపార వివేక వినమ్రతామదిన్, కేలను మూర్చి మొక్కి మృక్కి శుభకీర్తన చేయుచు చేసెను కాళి సత్కృపన్. వానికి కాలం కలిసి వచ్చింది, కాలము వాని పట్ల సుప్రసన్నమైంది. యుద్ధం చేసి నప్పటి నుండి మతి చెలించి బొడలిపోయి అలసిపోయిన ఆ నృపాలునకు భావాలయ సీమలను మెరుపు తీగలాగా మనస్సులో మెరిసింది. చెప్పింది, సాదరమొప్ప మహర్షి చెంతకున్, రాలిన భక్తి ఏర్పడ. మరి మహర్షి దగ్గరికి భక్తితో వెళ్ళు, అపార వివేక వినమ్రతామదిన్, అపారమైనది వినయము, విధేయత, వినమ్రత, కేరను మూర్చి మొక్కే, అక్కడ సీమలన్ మెరయ. సాదరమొప్ప మహర్షి దగ్గరికి వెళ్ళాడు, కేరను మూర్చి మొక్కి శుభకీర్తన చేసెను కాళి సత్కృపన్. కాలమును నడిపించేదే మహాకాళి. ఆమెకు అనుగ్రహం కలిగింది కనుక వాడిని తీసుకుపోయి గురువు యొక్క పాదాల సన్నిధిలో అలా పడవేసింది. ఇక ఒక వైశ్యుడు రాబోతున్నాడు. అతన్ని గురించి ఇక్కడ కొన్ని పద్యాలు ఎగిరిపోయినట్టున్నాయి. అక్కడ పుస్తకం ఇయ్యమ్మ, ఎందుకట్లా జరిగిందో. ఒక వైశ్యుడు, ఆ జ్ఞాపేమో మళ్ళీ చూస్తాం. కరమును బట్టి సప్తపది కార్యము, కరమును పట్టి సప్తపది కార్యము, మీదట యజ్ఞ సత్కృతిన్ కరమనురక్తి చూపిన స్వకాంతయు. మొట్టమొదట చేయి పట్టుకొని 7 అడుగులు నడచవలసి ఉంటుంది. సంబంధం సాప్తనైన ముచ్చటే కాళిదాసు. 7 అడుగులు వెంట నడిచినా, 7 మాటలు కలిసి మాట్లాడినా ఇద్దరికీ సంబంధం ఏర్పడుతుంది. అది సప్తపది. 7 అడుగులు నడిచి మీతడ యజ్ఞం చుట్టూ నాతి చరామి, నిన్ను విడిచి పరస్త్రీని వాంఛించను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగనే నేను కూడా నిన్నే అనుసరించి ఉంటాను ధర్మపత్నిక అంటుంది. అలా కనగా రక్తి చూపిన స్వకాంతయు భార్య, వ్రేళుల బట్టి ముద్దుగా బిరబిర రమ్మటంచు, వేళ్ళు పట్టుకొని
రా రా అడిగాయి అటంచు కడు ప్రేమను మెత్తని పాదములొత్తి ఆ చిన్న పిల్లకాయల పాదాలు ఎక్కడ కందిపోతాయనో రోజుసేపు విశ్రాంతి ఇచ్చేది, పాదాలు విసినట్టు ఇచ్చేది, మళ్ళీ నిలబెట్టేది, నడిపించేది. పాదములొత్తి ఓర్పునన్ నిరతి శయానత నడక నేర్పుచు పెంచిన పుత్రికల్. మరి పిల్లప్పుడు నడక నేర్పిన దగ్గర నుంచి మాటలు నేర్పడం, నడబడి నేర్పడం, అలా ఎంతెంతో ప్రేమతో కొడుకులను బిడ్డలను పెంచుతాడు. ఖర్చుకెంతయు వెరువక కాసులెన్నో వైశ్యుడైనా పిసినారి కాదు. ఖర్చులెంతయో వెరువక కాసులెన్నో అల్లుడంతు సమర్పించి అహము చాటే. మనం ఎవరికి పెడదాం? బిడ్డ కోడు అల్లుడే కదా, వాళ్ళకు సగం తినవలసిన బాధ్యత ఉంది. వీడు పసుపు కుంకలు నడిపినా నడకపోయినా నేనున్నంత వరకేమో నా బిడ్డకు నా జరగాలి. అల్లుడే స్వయం విష్ణువు అని చెప్పి ఒక అహంకారంగా నేను ఎలా ప్రవర్తిస్తున్నాను చూడోయ్ అన్నట్టు సమర్పించుకుంటాడట కాసులెన్నో. ఖర్చుకెంతయు వెరవక కాసులెన్నో అల్లుడంతు సమర్పించే అహము చాటే. కొత్త కోడంటకు కనువకు కూర్మి పంచి అత్త తెత్తనం చూపుతుంటుంది కొత్తగా వచ్చిన కోడండ్ల మీద. వాళ్ళు కొంచెం నొచ్చుకుంటుంటారు. మీ అమ్మ మీ అత్త స్వభావమే అంతలేమ్మా, నిజంగా ప్రేమ ఉంది దానికి, లేదని కాదు అని నాలుగు తీయని మాటలు చెప్తూ కోడండ్ల కనువకు కూర్మి పెంచి వారిని ఓదార్చుకుంటూ సార్వభౌముడు తానంతు సంతరించే. చక్రవర్తి ఇంతకన్నా సుఖాలేమనుభవిస్తాడు, నాకు కొడుకులు ఉండిపోయి కోడండ్లు ఉండిపోయి అల్లుళ్ళు వచ్చి అని సంతరించాడట. ఇంకా వైశ్యుని పేరు చెప్పలా, ఇంక వస్తుంది. పౌత్ర దౌహిత్రులందరూ ప్రక్కజేరి ఇంక అయిపోయింది. బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, పుత్రులకు పుట్టినవారు పౌత్రులు, పుత్రికకు పుట్టినవారు దౌహిత్రులు. దూషిత అంటే బిడ్డ. అందరూ ప్రక్కజేరి క్రీడలాడించి ఓడించి గేలి చేయ. పద ఆడాడమే అని ఆడాడించి వాడు బొణుకుడు చేతులతో ఏమాడతాడు బారాకట్ట. ఆడించి ఓడించి తాతోడిపోయాడు అని గేలి చేయ. లేశమాత్రము నొచ్చక లీనమగుచు. సరేలేబోయ్ మనబడా, నీ వయస్సు నేను ఓటమి నెరగని, ఇంకా నువ్వు ముసలివే నాకు ఓటమి. లేశమాత్రము నొచ్చక లీనమగుచు ఆటలో షష్ఠి పూర్తిని బంధువుల సత్కరించే. 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా షష్ఠి పూర్తి. బిడ్డలకు, అల్లుళ్ళకు, కొడుకులకు, కోడండ్లకు, మనవరాండ్లకు అందరూ తృప్తి పడక కొత్త బట్టలు కట్టించి కొత్త ఆభరణాలు ఇప్పించి, ఇదే కదా మళ్ళీ పునః పెళ్లి చేసుకుంటున్నాం మేము అని చెప్తూ ఆనందపడి షష్ఠి పూర్తి చేసుకున్నాడట. ఇంకనే వచ్చేది చూడండి ఎవరికైనా. వయసదిపై బడంగా తనువా అది కృంగి కృషింప. ఇప్పుడు నా దురవస్థ కూడా అది.
వయసది పైబడంగా 60 దాటిపోయి ఆయనకు కూడా, నాకు 80 దాటింది. మళ్ళీ తనువాయది కృంగి కుషింప, 90 కిలోలు ఉన్నా నేను ఇప్పుడు 30 కిలోలు ఉంటే ఉంటా. ఆ ఎముకలు కృషింప మున్నుతా రయమున చేయు వర్తకపు ప్రజ్ఞయు పాటవ శక్తియుక్తులు క్షయమదిగాగా. వయసులో బాగా చక్కన అది అందుకో అనేది, తనే పోయి తీసుకునేది, పట్టు అనేది 20 మందికి అయినా అందరికీ ఆయా వస్తువులు ఇస్తూ, మరి వర్తకంలో ప్రజ్ఞ, పాఠవము, యుక్తి ఉండాలి, శక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. అదెల్లా ప్రదర్శించి సంపాదించాడు. వయస్సు మీరింది, ఇప్పుడు ఏం చేయలేకపోతాం. క్షయమది కాగా వృద్ధుడయి కార్యములన్నిట అడ్డు నిల్వగా. మళ్ళీ ఊరుకుంటే సరిపా, ఇంకా కొడుకులే చూసుకుంటారు, మనమది చూసుకుంటారు, మనకెందుకు ఇంత అందం కదా. నోరు మూసుకొని ఉంటే ఉండబోయి కాదు. ఇప్పుడు నాలాగా అడ్డు నిలువగా దయను మాటని వీడి, దయా అనేది లేకుండా కొడుకులకు లేదు, కోడండ్రకు లేదు, కూతుండ్రకు లేదు, మా అల్లుళ్ళకు లేదు. వీడు ప్రతిదీ అడ్డం చెప్తాడని దయా అనే మాటే పెట్టి తమ ధామమునను తరుమంగా వాడును. వాని ఇల్లు మళ్ళీ వీళ్ళ ఇల్లు అయింది, ఇంకా వాని ఇల్లు ఎక్కడిది. ఇంటి నుంచి తరిమి కొట్టాడు. వీడు అన్నిటికీ అడ్డమే. అమ్మన్న ఇంత అన్నం తిని పడి ఉంటుంది, మూలుగుతూ మూలుగుతూ పడి ఉన్నట్టు. ఈయన ముండేవాడు కాదే అని వాడిని తరిమి కొట్టాడు. ఇప్పుడు పేరు చెప్పబోతున్నా. మర్మమేమిట పేరు సమాధి అంట. రహస్యమేమో కానీ వాడు సమాధి అనేది ఒక నిశ్చలమైన నిష్ఠాస్థితి. సమాధి చెందారు రాఘవేంద్రుడు, వీరబ్రహ్మస్వామి, గిరిస్వామి, వీరంతా సమాధి అనేది యోగంలో ఒక నిశ్చలమైనటువంటి నిర్మలమైన తత్వం. మన క్షోభకు కాక మన ప్రశాంతత కాపాడు. అలలు లేని సముద్రంలాగా ఉండే స్థితి. మరి పేరు సమాధి అంట నిశ్చలత్వంబు పరికింపనేటి బీరా. వాణిలో నిశ్చలత్వం అనేది మనం కనిపెట్టగలిగితే నేతి బీరకాయలో ఎట్లా నెయ్యి ఉండదో వాణి నిశ్చలత్వంలా. అందుకయ్యే ఆశ చావక సమాధిగానికి ఆశ్రమమాశ్రయించి ఈ వైశ్యుడు ఇంకా కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవళ్ళు, ఇంకా వాళ్ళ మీద ఆశ చావక ఆశ్రమమాశ్రయించి శిష్టమేధా మహర్షికి శిష్యుడయ్యే నిలబడ్డాడు. కనీసం తిండి అన్నా జరగాలి. ఇంత అన్నం పెట్టి తపస్సు చేసుకునే అవకాశం ఇచ్చేవాడు మహర్షి కనుక మేధా మహర్షికి ఇలా శిష్యుడైపోయాడు. ఒకడు రాజు, సమస్తం కోల్పోయినవాడు. ఒకడు భార్య పిల్లల ప్రేమను సంపూర్తిగా పోగొట్టుకొని తిండి దండగాని తరమబడిన వైశ్యుడు. ఈ ఇద్దరికే అమ్మ కథ వినిపించాడు మేధా మహర్షి. వాళ్ళ వల్లనే మనం వినే భాగ్యం కలిగింది కనుక ఆ ఇద్దరికి ముందు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక ఒక 2 చెప్పి ముగిస్తాను.
సురథ సమాధి హృద్గత పశుత్వ ప్రభావము నీచవాసనల్. చూచాడు మేధామహర్షి. సురధునికి సమాధికి హృదయగతమైనటువంటి భావాలు ఏమిటి అంటే పశుత్వ భావనల్, పాశవిక భావాలు ఉన్నాయి వాళ్ళలో. నీచవాసనల్, నీచమైన జ్ఞానాలు. సురుచిర రత్నహారములు, వాళ్ళ మనస్సులు ఇంకా అందచందమైన రత్నాలు, హారాలు. సుందర చిత్ర విచిత్ర వస్త్రములు, పంచలప్పుడు కట్టారు. ఇప్పుడు అదే అనేక రకాల ఆయన ఆభరణాలు ధరించారు, వాటి మీద మోజుపోలే. మరుబగరాని మైథునము, కలయిక భార్యాభర్తలు. మత్తును గొల్పెడి మద్యపానములు, ఇరువురు తాగుబోతుండే. పగలల్లా శరీరం అలసిపోతే చెట్టు తాగేవాడే ఇంకా రాజు చెప్పతల్లా. వాళ్ళకి అది ఒక అలవాటు. స్థిరముగా తిష్టవేయగని, వాళ్ళ మనస్సులో ఇన్ని దుర్వ్యసనాలు తిష్టవేసినాయి. చీయని రోసి, అబ్బా ఇటువంటి వాళ్ళు శిష్యులైనారే అని అసహించుకొని కూడా దయాంతరంగుడై నువ్వు తప్ప అన్యథాశర నాస్తి త్వమేవ శరణం మమ అని ఆశ్రయించినటువంటి ఆ మహర్షి మునిమాన్యుండు మనోవియత్తలమునన్ మోహాద్భుత చంచలం. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మను. మునిమాన్యుండు మనోవియత్తలమునన్, మనస్సు అనే ఆకాశంలో మోహాద్భుత చంచలం, మోహము అద్భుతాద్భుతము, మోహము ఎంతటి వానికైనా మోహం కలిగించే ఆకర్షణ. అటువంటి చంచలం, శాశ్వతంగా ఉండదు, అది మెరుగుదిగా. మనో వియత్తలమునన్ను, ఒక్క మెరుపు మెరిసింది మనస్సు అనే ఆకాశంలో, మోహింపజేసే బహు సుందరమైన అద్భుతమైనటువంటి మెరుపు తీగ. చంచలను ఆమె ఎవరో కాదు, ఘనశక్తిన్ వరశాంభవిందలచి. అలా దర్శనం చేసి కడు మూసుకుంటూనే అమ్మ మెరుపు తీగలాగా మెరిసింది. మహాశక్తివంతమైన శంభుని ఇల్లాలైన మహామాయను తలచి సాక్షాత్కారమందియాగా. అతను ఎప్పుడు అనుకున్నాడో మనస్సులోనే ప్రత్యక్షమైంది. పావన భావాలను తించి, అమ్మ వీళ్ళకేం అర్థం కాలా, కళ్ళు మూసుకున్నాడు, అమ్మ దర్శనమైంది, అమ్మ స్తోత్రం చేస్తున్నాడు. మేధామహర్షి నుతించి దేవి మహిమన్ కళ్ళు తెచ్చి అప్పుడు వాగ్ధాటి చూపెట్టుచున్. అంతవరకు మౌనిగా మితంగా మాట్లాడేవాడు వాగ్ధాటితో క్షణతన్ బతికి బోధజేయగడగను శాక్తేయమర్మగ్రై. ఎంతో చాతుర్యంతో శక్తిని గురించి సంబంధించి సమర్థంగా తెలుసుకునేవాడే శాక్తేయుడు. అది ఒక మార్గం. షణ్మతస్థులలో శాక్తేయం ఒకటి. ఆ శాక్తేయమునందు నాకు అంతులను కూడా చేరే వరకు తీసుకుపోగలిగినటువంటి ఆ మహాతల్లికి నేను ఎట్లా ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. అన్నిటిలో పండితులం కాలేము శాక్తేయ విద్యల్లో. ఏదో అక్కడ చెణుకులు చూపెట్టుకుంటూ నన్ను ఇంత వాణి చేసినటువంటి ఆ అమ్మకు మరి నమస్కరిస్తూ, మరి ఆయన కూడా అదే పని చేసి శాక్తేయ మర్మాలల్లా ఆ మాత యొక్క పరాశక్తి అనండి,
ఇంకో పేరు పిలిచండి మహిషాసుర మర్ధిని అనండి, ఇంకో పేరు పిలిచి ఇక్కడ రాత్రి సూక్తంలో ఉన్నటువంటి యోగనిద్ర అనండి. ఆమె మర్మములల్లా తెలిసిన వాడై అప్పుడు ఆ మహాదేవి మహిమలను చెప్పుటకు ప్రారంభించాడు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.